ఛానల్ డెవడైనస్టీ. మనం ఇవాళ వైల్ అండ్ డూ వైల్ లూప్స్ గురించి చూద్దాం, ప్రోగ్రామటికల్ గా చూద్దాం. ఫస్ట్ మనం STS ఐడిని ఓపెన్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, ఇందులో క్లాస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వైల్ టెస్ట్ అని చెప్పేసి క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి, మనకి మెయిన్ మెథడ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. మనకి ఆల్రెడీ ఫర్ లూప్ అనేది డిస్కస్ చేసాం, అది ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేసాం. సో చూడండి, ఇక్కడ ఏంటంటే వైల్ సింటాక్స్ ఏంటంటే వైల్ దిస్ ఇస్ కీవర్డ్. ఇక్కడ ఏంటంటే బూలియన్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది. సో నేను ట్రూ అని ఇస్తున్నాను, ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా అవ్వచ్చు. ఎక్స్ప్రెషన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఏదో ఒకటి రావాలి. బట్ నేను ఫాల్స్ అని హార్డ్ కోడ్ చేస్తే మనకు కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. సో హాయ్ అని ప్రింట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ చూస్తే మనకు వైల్ లూప్ ట్రూ అని పెట్టాను. సో దిస్ ఇస్ ఆల్వేస్ ట్రూ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎప్పటికీ టెర్మినేట్ అవుతుంది. సో ఇన్ఫినిటీ టైమ్స్ ఇది ఇటరేట్ అవుతుంది. రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి రన్ అవుతూనే ఉంది ఇక్కడ ఇన్ఫినిటీ టైమ్స్ అనమాట. ఎప్పుడైనా మనం లూప్ రాసామంటే టెర్మినేషన్ కండిషన్ అనేది కంపల్సరీ మనం ఉండేలా చూసుకోవాలి. స్టాప్ చేద్దాం. ఇప్పుడు నేను ఫాల్స్ పెట్టాను అనుకోండి, మనకి కంపైల్ టైం అనేది వస్తుంది. ఎందుకంటే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట. జావా ఏంటంటే మనకి ఏదైనా ఒక లైన్ ఆఫ్ కోడ్ రాసామంటే అది ఏదో ఒక కేసులో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ ఫాల్స్ అని అవుట్పుట్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ నెవర్ ఎగ్జిక్యూట్ అనమాట ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది. సో అందుకనే మనకి అన్రెస్టబుల్ కోడ్ అని చెప్పేసి ఈ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేద్దాం. I equal to 0. సో నేను ఏం చేస్తున్నానంటే 1 to 5 అనుకున్నాను, 1 తీసుకున్నాను. I less than or equal to 5 అనుకున్నాను. I వాల్యూ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ఇది కూడా మనకి మళ్ళీ ఇన్ఫినిటీ లూప్కి వెళ్తుంది. ఎందుకంటే I వాల్యూ అనేది కాన్స్టెంట్ ఉంది ఇక్కడ. మనం ఆల్వేస్ మనకి I వాల్యూని చేంజ్ చేయాలన్నమాట. సో I ప్లస్ ప్లస్ పెడితే ఈ సిచ్యువేషన్కి మనకి I వాల్యూ అనేది 1 యాడ్ అవుతూ ఉంటుంది. రన్ చేస్తే మనకి 1 to 5 అని ప్రింట్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ప్రెషన్ ఇది కనుక ఫాల్స్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను I లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఉన్నాను కాబట్టి I వాల్యూ ఇనిషియల్ వాల్యూ 1. సో అది ట్రూ అవుతుంది. నేను అలా కాకుండా I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని పెడుతున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అనమాట. అప్పుడు లూప్ లోకి ఒక్కసారి కూడా లోపలికి పోదు. సో ఇక్కడ చూస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది. బట్ మనం డూ వైల్ తీసుకున్నాం అనుకోండి, డూ వైల్ లో ఏంటంటే ఎక్స్ప్రెషన్ అనేది ఒకసారి అయితే కంపల్సరీ మనం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే డూ అనేది సింటాక్స్, ఇందులో మనం పెడదాం. సో సేమ్ కండిషన్ ఇచ్చిన I గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అన్నాం. ఇది ఫాల్స్, ఆల్వేస్ ఫాల్స్. రన్ చేస్తే మనకి 1 టైం రన్ అయింది, 1 ప్రింట్ అవుతుంది. అంటే రిగార్డ్లెస్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏదైనా కానీ 1 టైం అనేది ఈ డూలో రాసిన లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను 1 to 5 నార్మల్ ఇందాక రాసాను కదా, అట్లానే చేద్దాం అనుకుంటే I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 పెడితే ఇప్పుడు రన్ చేస్తే సేమ్ వైల్ లూప్ లో మనకి ఎట్లాంటి అవుట్పుట్ అయితే వచ్చిందో సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ డూలో రాసిన లాజిక్ అనేది 1 టైం కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతుంది రిగార్డ్లెస్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ రిజల్ట్. అది మనకి మెయిన్ డిఫరెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.